హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నెత్తళ్ళు కొబ్బరి కూర చేస్తాను. ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి, అల్లం, పసుపు, ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఆ తర్వాత దాన్ని మిక్సీ జార్లో అయినా రోట్లో అయినా వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్లా చేసుకుని ఇప్పుడు అదే పాత్రలో ఆయిల్ వేసుకుని మెంతులు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకుని ఒక్క 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అందులో మీ కారానికి తగ్గట్టుగా కారం, గరం మసాలా, చింతపండు పులుపు వేసుకుని మరిగించుకుని అందులో క్లీన్ చేసుకున్న మెత్తలు కూడా వేసేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈలోపు అందులోకి కొబ్బరికాయని మిక్సీ జార్లో అయినా రోట్లో అయినా మెత్తని పేస్ట్లా చేసుకుని కొబ్బరి పేస్టు, అలాగే చివరిగా కొత్తిమీర కూడా వేసుకుని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే డిఫరెంట్ ఫ్లేవర్తో, డిఫరెంట్ టేస్ట్తో మెత్తళ్ళు కొబ్బరి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎప్పటిలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.